హార్ట్ అటాక్తో ఉన్న ఒక వ్యక్తి ఎమర్జెన్సీ సిట్యువేషన్లో ఒక ప్రాణం కాపాడాలా అనుకుంటున్నారా? నేను డాక్టర్ ప్రదీప్ రాచకొండాని, చీఫ్ కార్డియాక్ సర్జన్, కామినేని హాస్పిటల్స్, కింగ్ కోటి. ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలితే లేదు ఛాతీ నొప్పితో బాధలో ఉంటే వాళ్ళని ఎలా కాపాడాలి? ఎమర్జెన్సీ సిట్యువేషన్లో గుండెలో ప్రతి సెకండును ముఖ్యమైనది. పక్క ఉన్న వాళ్ళతో ముందు అంబులెన్స్ కాల్ చేయించండి. ఆ వ్యక్తికి పల్స్ ఉందా, శ్వాసం ఉందా అని ముందు చెక్ చేయండి. ఒకవేళ పల్స్ కానీ శ్వాసం లేకపోతే వెంటనే చెస్ట్ కంప్రెషన్స్ మొదలు చేయాలి. వీటిని సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రిససిటేషన్. అంటే ఈ ఛాతీ మధ్యలో మన ఈ రిస్ట్ రెండు చేతుల్లోనూ పెట్టి బాగా బలంగా గట్టిగా నొక్కాలి. నిమిషానికి 100 నుంచి 120 సార్లు వేగంగా నొక్కుతూ మనం బ్రీతింగ్ ప్రొవైడ్ చేయాలి. దీని సిపిఆర్ అంటారు. మనం అంబులెన్స్ హెల్ప్ వచ్చే వరకు ఈ సహాయం చేస్తూ ఉండాలి. లేదు ఆ మనిషికి పల్స్ మధ్యలో చెక్ చేస్తూ పల్స్ వచ్చే వరకు ఇది చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తికి పల్స్ వచ్చింది అంటే మనం ఇంకా అంబులెన్స్ వరకు ఆ వ్యక్తి పక్కలోనే ఉండాలి. ఆహారం కానీ నీళ్ళు ఏది ఇవ్వవద్దు. గుండెపోటు ఉంది అనే సస్పిషన్ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఇకోస్ప్రిన్ ఆర్ ఆస్పిరిన్ అంటారు ఒక ట్యాబ్లెట్, క్లోపిడోగ్రిల్ అని 75 mg అని ఒక ట్యాబ్లెట్, 4 ట్యాబ్లెట్. ఈ 5 ట్యాబ్లెట్ వెంటనే వాళ్ళకు హార్ట్ అటాక్ సస్పిషన్ ఉన్న వ్యక్తికి ఇస్తే రక్తం పల్చబడుతుంది, ఆ హార్ట్ అటాక్ సివియారిటీ తగ్గిస్తుంది. ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్ అందించే వరకు మనం ఆ వ్యక్తి పక్కనే ఉండి వాళ్ళ నెక్స్ట్ ఆఫ్ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేయించండి. తక్షణం చేసిన చర్య ఒక ప్రాణం కాపాడగలిగితే అది ఎంతో సేవగా ఉంటుంది. నమస్కారం.